పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు సంబంధించి విశ్రాంత నావికాదళ అధికారి ఎంఎన్ రావుతో ముఖాముఖి. ధన్యవాదాలు స్వప్న. పాకిస్తాన్ భూభాగంలోని 4 భాగాల్లోనూ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 భాగాల్లోని ఈ తెల్లవారుజామున భారత వాయుసేన జరిపిన వైమానిక దాడులు, ఆ తర్వాత అక్కడ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయడం, వీటి పట్ల ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి భారతదేశంలో వివిధ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో ప్రజలు ఎలా వ్యవహరించాలి, అసలు ఈ దాడులను ఎలా చూస్తోంది విశ్రాంత నావీ అధికారి ఎంఎన్ రావు గారు ప్రస్తుతం ఉన్నారు. రావు గారు, ఇప్పుడు ఈ దాడుల్ని మనం ఎట్లా చూడాలి? సార్, ఈ దాడుల్ని ఎట్లా చూడాలంటే నాకు 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, నేను 15 ఏళ్ళు అంటే 1989 నుంచి 2004 వరకు కూడా ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాను. సో సర్వీస్ చేశాను. సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా కార్గిల్ యుద్ధాన్ని చూశాను. సో అక్కడ అనుభవాలన్నీ నాకు బాగా తెలుసు. పాకిస్తాన్తో మనం ఎలా వ్యవహరించాలి, పాకిస్తాన్ తో మనం వ్యవహరించే క్రమంలో మనకి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఆ పరిస్థితులను మన భారతదేశం కానీ మేము ఒక నావికులుగా కానీ ఎలా ఎదుర్కోవాలి అన్నది అంతా ఎక్స్పీరియన్స్ అయ్యాం. తర్వాత 2004 నుంచి ఇప్పుడు 2025 అంటే దగ్గర ఒక 15 ఏళ్ళు పైన నేను ఇప్పుడు బయట ఒక సామాన్య పౌరుడిగా నేనున్నాను. సో ఈరోజు ఈ ప్రస్తుత పరిస్థితులను సామాన్య పౌరుడిగా నేను ఒక అవగాహన తీసుకున్నప్పుడు, సామాన్య పౌరులకి జనరల్గా ఎలా ఉంటుందంటే యుద్ధం అంటే కొంచెం భయం. ఎందుకు మనం డెవలప్ అవుతున్నాం, మనం బాగా ప్రోగ్రెస్ అవుతున్నాం, వాళ్ళు ఎక్కడో కిందన పడిపోయి ఉన్నారు, వాళ్ళతో మనకెందుకు అనే ఆలోచన ప్రజల్లో ఉంటే ఉండొచ్చు. కానీ అటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే 1971 తర్వాత ఈ రోజు వరకు కొన్ని వేల మందిని చంపింది, అమాయక ప్రాణాలు. ఇప్పుడు నావికులను చనిపోతాం, ఫౌజీ చనిపోతాం, సైనికులు చనిపోతాం అన్నది వేరు. మేము ఉన్నదే ఆ పని కోసం వెళ్తాం, ఆ పనిలో ఏదో జరుగుతుంది. కానీ అమాయక ప్రాణుల్ని చంపడం అన్నది అది చాలా హేయమైన చర్య. అది ఒక డిఫెన్స్ పర్సన్గా నాకు ఒక అమాయక పాకిస్తానీ పర్సన్ దొరికినా కూడా అటువంటి పరిస్థితుల్లో మేము చంపం. అది కరెక్ట్ కాదు, అది యుద్ధ నీతికి కాదు కూడాను. అటువంటిది వాళ్ళు చేయకుండా వాళ్ళే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేసి ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ద్వారా ఈ అమాయకులను చంపించి ఇటువంటి హేయమైన కార్యక్రమాలకి పాకిస్తాన్ చేయడం అన్నది చాలా మనం ఖండించాలి. అండ్ భారతదేశం 26, 28 మంది పహల్గాంలో మనం చనిపోయినప్పుడు భారతదేశానికి కూడా బాధ్యత ఉంది. ఇలాగా మనకి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇలా మన భారతదేశ సామాన్య పౌరుల్ని చంపడం మొదలెడుతూ పోతూ ఉంటే మనం దాన్ని చూస్తూ ఊరుకుంటూ ఉంటే, ఒక భారతదేశం ఇంత పెద్ద దేశం అయ్యుండి కూడా మనం ఏమీ చేయని పరిస్థితుల్లో మనం ఉన్నట్టయితే ఇంకా పాకిస్తాన్ని ఎలాగో ఆపలేము. ఆ పక్కనున్న ఉగ్రవాద సంస్థలు కూడా ఒకటి ఇంకా పుట్టుకొస్తాయి. ఇప్పుడు ఈ దాడి మనకి అంతర్జాతీయ సమాజం దీన్ని పూర్తి స్థాయిలో భారత్కి మద్దతుగా నిలుస్తోందంటారా? తప్పకుండా నిలుస్తుందండి. ఈరోజు మనం భారతదేశం చేసిన దాడి ఏదైతే ఉంది, ఇది మన దాడి అని చెప్పలేము. ఇది దాడి కాదు, ఇది మనం రక్షించుకునే ప్రయత్నం చేసాం. మనం కూడా ఏం చేసాం, వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ యొక్క స్థావరాలను కనుక్కున్నాం. ఆ టెర్రరిస్ట్ యొక్క స్థావరాలని చాలా ప్రిసిషన్ తోటి చాలా జాగ్రత్తగా మనం వాటిని డిస్మాంటిల్ చేయడం జరిగింది. అంతేగాని మనం పాకిస్తాన్ యొక్క పౌరుల్ని కానీ, పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని కానీ, లేక పాకిస్తాన్ యొక్క సైన్యంకి సంబంధించిన స్థావరాలను కానీ మనం వాళ్ళని ఏం ముట్టుకోలేదు. మనం కేవలం మనకి సంబంధించి ఇటువంటి ఎవరైతే టెర్రరిస్టులు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ టెర్రరిస్టులకు సంబంధించిన స్థావరాలని, ఆ టెర్రరిస్టులకు సంబంధించిన హైడౌట్స్ని మాత్రమే మనం ముట్టుకున్నాం. దీన్ని ప్రపంచం అంతర్జాతీయ సమాజం కూడా దీన్ని ఒక దాడిని కానీ, దీన్ని ఒక యుద్ధం అని కానీ అనడానికి ఎక్కడ మీకు అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో మన సామాన్య పౌరులు ఏ రకంగా వ్యవహరించాల్సి ఉంటుందని మీరు భావిస్తున్నారు? సామాన్య పౌరులకి నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు అందరూ కూడా ఇటువంటి పరిస్థితులు మనకి భవిష్యత్తులో రాకుండా ఉండాలి. భవిష్యత్తులో మనందరం కూడా హ్యాపీగా మన కాశ్మీర్లో మనం వెళ్ళగలగాలి, లేదా మన ఏదైనా టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళగలగాలి, మన దేశంలో మనం హ్యాపీగా తిరగగలగాలి అన్నప్పుడు మనం ఇటువంటి చర్యలు జరిగినప్పుడు భారతదేశం ఇటువంటి రిప్లై ఇచ్చినప్పుడు మన కోసమే ఇచ్చింది. భారతదేశం రిప్లై మన రక్షణ కోసం చేస్తున్నది. ఓకే, మనకు ఈ క్షణంలో అనిపించవచ్చు వార్ అన్నది ఒక మంచి వాతావరణం కాదు అని. కానీ మనం మంచిగా ఉండాలి అంటే ఇటువంటి వాతావరణంలో మనం గవర్నమెంట్తో అయినా మనం ఎస్పెషల్లీ ప్రభుత్వం చేసిన ప్రక్రియ ఏదైతే క్రియ ఉందో దాన్ని మనం పూర్తిగా సమర్థించాలి.
పూర్తిగా ఎంతంటే మనసులో ఒకటి బయట ఒకటి కాకుండా మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్లేస్లో ఆ 26-28 మందిలో మనం ఉన్నాం అనుకోండి, మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇవాళ మనం ఇవాళ వాళ్ళు అయ్యారు, రేపు మనం అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, మన చుట్టాలు అవ్వచ్చు, పక్కాలు అవ్వచ్చు, ఎవరైనా మనిషే కదండి, ప్రాణం పోతున్నది కదండి. మన ప్రాణాలు అలా తీస్తూ పోతూ ఉంటే మనం అలా కూర్చొని చూస్తుంటుందా? మరి గవర్నమెంట్ ఉన్నది దేనికి? గవర్నమెంట్కి బాధ్యతలు ఉన్నాయి కదా. ప్రతి దేశం యొక్క మన సార్వభౌమత ఏం చెప్తుంది? దేశంలో ఉన్న ప్రతి పౌరుడిని రక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం ఇప్పుడు 15 రోజుల నుంచి 15 రోజులు అయింది, 15 రోజుల నుంచి చూసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసింది? కనీసం కంటి తుడుపు చర్యల కింద ఒక 4 అరెస్ట్ చేసిందా వాళ్ళ దగ్గర తాలిబాన్లని? పోనీ ఎవరైనా వాళ్ళని ఇంకోటి ఏదైనా చేసింది? ఏమీ చేయలేదు. 15 రోజుల పాటు మన భారతదేశం అలా చూస్తూ ఉండి ఏమీ చేయనప్పుడు కాకరికి కంటి తుడుపు చర్యలు కూడా పాకిస్తాన్ చేయని పక్షంలో మనం చేయాల్సింది ఏంటి? మనం చాలా మంచి నిర్ణయం తీసుకున్నాము. చాలా అంటే అంతర్జాతీయంగా కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఎవరికి, అమాయక ప్రాణం అది పాకిస్తాన్ అవనండి, భారత్ అవనండి, అమాయకులే, సామాన్య పౌరులే. వాళ్ళని ముట్టుకోకూడదు, మనం ముట్టుకోలేదు. మనం చేసింది కేవలం టెర్రరిస్టులతో యుద్ధం చేస్తున్నాం. ఈ భారతదేశంలో ఉండి టెర్రరిస్టులకి అంటే వాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే షెల్టర్ కానీ ఇస్తున్న వాళ్ళ మీద ఎటువంటి చర్యలు అవసరం అంటారు? సార్, ఇది మేమేంటంటే నేను డిఫెన్స్లో ఉండొచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను సార్. మన భారతదేశం ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి ఇలా మనకి భారతదేశంలో ఉన్న స్థావరాలన్నింటినీ ఐడెంటిఫై చేసి దీనికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి పర్టికులర్గా దీనికోసం టాస్క్ ఫోర్స్ పెట్టి కొంత 3 దళాల నుంచి కూడా కొంతమందిని తీసుకొచ్చి ఇవన్నిటిని మొత్తం వైపౌట్ చేయాలండి. వైపౌట్ చేయకుండా మనం ఏదో ఒకరు కొట్టినప్పుడు మనం ఏదో రియాక్ట్ అయ్యాము, తర్వాత మళ్ళీ మనం మామూలుగా ఉంటాము, మళ్ళీ ఏదో రోజు ఏదో జరుగుతుంది. ఇలా ప్రతి 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఒకటి జరుగుతున్నదిలే, మనం దీని గురించి మనం సీరియస్గా తీసుకోకూడదు అని కాకుండా మనం ఒక యుద్ధ ప్రాతిపదిక అని అంటాం కదా, అలాగా దీన్ని అంటే గవర్నమెంట్ చేయట్లేదు లేదా దళాలు చేయట్లేదని నేను అనట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. కానీ దాన్ని ఇంకొంచెం ఇంటెన్సిఫై చేయాలి. ఎంత ఇంటెన్సిఫై చేయాలి అంటే మనం 0 హార్మ్లోకి రావాలి. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఇది ఒక ప్రారంభం మాత్రమే, ఇది కొనసాగుతుంది అనేసేమో ఆర్మీ చెప్తోంది. దీన్ని మనం ఎట్లా చూడాలంటారు? సార్, ఆపరేషన్ సింధూర్ అనేది ఇది కొనసాగాలి. ఎలా కొనసాగాలి అంటే మనం పాకిస్తాన్ పౌరుల్ని మనం ముట్టుకోకూడదు, పౌరులకి ఎటువంటి హాని జరగకూడదు, అమాయకులకి ఎటువంటి హాని జరగకూడదు. టెర్రరిస్టులు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం చెరిపేయాలి అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా మనతో కలిసి రావాలి. కలిసి రాదని మనకి ఈరోజు తెలుస్తున్నది పరిస్థితులు బట్టేని. వాళ్ళు కలిసి వచ్చే మనస్తత్వం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆర్మీ యొక్క కబంధాస్తాల్లో ఉన్నారు. ఆ ఆర్మీ ఎలా చేస్తే అలా చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ ఆర్మీకి కూడా మనం సరైన పద్ధతిలో చెప్పాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి మామూలుగా కొన్నిసార్లు చెప్తే అర్థం అవ్వదు. సో సరైన పద్ధతిలో ఆర్మీకి మనం చెప్పాలి. వాళ్ళు ఆర్మీలో ఉన్నారు, వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడం కోసం ఉన్నారు, వాళ్ళ దేశాన్ని కోసమే ఉండాలి. కానీ పక్కనున్న దేశాన్ని వాళ్ళు ప్రమోట్ చేసే టెర్రరిజం తోటి పక్కనున్న దేశాన్ని పూర్తిగా నాశనం చేసే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా శిక్షార్హులే. నేను డిఫెన్స్ పర్సన్గా చెప్తున్నాను. భారతదేశం మనం ఎవరైనా మన భారతదేశం ప్రమోట్ చేస్తున్నదంటే నేను వెళ్ళి అక్కడ ఏదైనా డిఫెన్స్ పర్సన్గా వెళ్ళాను అనుకోండి, నేను కూడా నాది తప్పే అంటాను. భారతదేశం చేస్తే తప్పు నేను చేస్తున్నట్టే, నేను చేస్తే భారతదేశం చేస్తున్నట్టే. సో ఈ ఆలోచనలో మనం వెళ్ళి మనం వాళ్ళ సైనికులను కూడా ఎవరైతే సైనికులు ఇటువంటి ప్రమోషన్ చేస్తున్నారో ఈ సైనిక శక్తి, 1 సైనికులు, 2 వాళ్ళ ఐఎస్ఐ ఏజెన్సీ, ఒకటి స్పై ఏజెన్సీలు ఉన్నాయి. ఆ ఏజెన్సీలు, ఈ సైనికులు, ఫైనాన్షియల్స్ ఉంటారు దీనికి, కొంతమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు. అటువంటి నెట్వర్క్ అంతటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ నెట్వర్క్లో ఎవరున్నా ఆ నెట్వర్క్లో ఒక్కోసారి పాకిస్తాన్ గవర్నమెంటే పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అటువంటప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా శిక్షకు అర్హులే. ఎవరైతే ఈ నెట్వర్క్లో ఉంటారో, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శిక్ష అర్హులే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ మారణహోమం చేసిన దానిలో, చంపిన దానిలో వాళ్ళకు కూడా ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను భాగస్వామ్యం ఉంది. సో అది వాళ్ళు తెలుసుకోవట్లేదు. అది తెలుసుకునే పరిస్థితులు మనం తీసుకురావాలి. అంటే భారతదేశం ఈ పద్ధతిలో
మనం చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది పాకిస్తాను. సో తీసుకొచ్చినప్పుడు మనకు తప్పదు. మనం భారతీయుల్ని మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి భారత పౌరుణ్ణి కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, మా సైనికుల మీద ఉంది. మా సైనికులు మేము ఎలాగో చేస్తాం. భారతదేశం కూడా గవర్నమెంట్ కూడా ఇటువంటి డెసిషన్స్ కొంచెం హార్ష్ డెసిషన్ అయినా ఇది ప్రజలు దీనికి తోడు రారని అనుకున్నప్పటికీ కూడా భారతదేశం యొక్క మంచి కోసం ఆలోచించి పైనున్న నాయకులు చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ నిర్ణయాలు ఒకసారి ప్రజల దృష్టిలో కొంచెం ఇంకోలాగా అనిపించవచ్చు ప్రజల దృష్టిలో. ఎందుకంటే నేను డిఫెన్స్ వాడిని కాబట్టి నేను చెప్తున్నాను, ఇప్పుడు నార్మల్గా ఉన్నాను కాబట్టి ప్రజలు దృష్టిలో ఎటువంటి ఉన్నాడు. కానీ ప్రజలకు మాత్రం నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరూ కూడా మీరు ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఆ ప్లేస్లో పెట్టుకోండి. మీ ప్రాణాలు పోతే ఏంటి? మీకు భారతదేశంలో ఉండి భారతదేశం మీ ప్రాణాలకు రక్షణ కల్పించలేని పరిస్థితిలో భారతదేశం ఉన్నప్పుడు మీరు భారతదేశాన్ని ఏం చేస్తారు? భారత ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు ఇవి భవిష్యత్తులో ఉగ్రవాదానికి ఒక గుణపాఠంగా మనం అనుకోవచ్చా? సార్, ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు నిజంగా కూడా ఇంకొకళ్ళు ఉగ్రవాదం వైపు రావడానికి భయకంపితులు అవ్వాలి, అవుతారు కూడాను. ఒక సంస్థ, ఇప్పుడు చిన్న సంస్థలు పెద్ద సంస్థలు ఉండేవి ఇంతకుముందు, లష్కర్ తోయిబా, వాళ్ళు ఆపరేట్ చేయలేని పరిస్థితి భారతదేశం కల్పించింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పుట్టగొడుగులా చిన్న సంస్థలు క్రియేట్ చేశారు. ఈ చిన్న సంస్థల్లో కూడా కొంతమంది పనిచేస్తున్నారు. రేపు పొద్దున ఇటువంటివి జరిగాయి అనుకోండి, ఇటువంటివి జరిగితే ఇక మీదట ఈ సంస్థల్లోకి రిక్రూట్మెంట్ జరగదు, ఈ సంస్థలు ఆపరేట్ కూడా చేయరు. ఇదే పద్ధతి. మనకి టెర్రరిస్టులు మనం ఆపాలి అంటే ఇంకొక మార్గం లేదండి. టెర్రరిస్టులకి ఏంటంటే నువ్వు చంపితే మేము నిన్ను చంపుతాం అన్న పద్ధతే మనం తప్పదు ఇంకా. ఎందుకంటే వాళ్ళకి చంపడం అనేది చాలా సామాన్యమైన ప్రక్రియ అది. సో వాళ్ళకి చంపడం అనేది సామాన్యమైన ప్రక్రియ, ప్రాణం అనేది వాళ్ళకి అసలు విలువే లేనప్పుడు మనం కూడా అదే భాషలో వాళ్ళకి మనం జవాబు చెప్పాలి. ఆ భాషలో జవాబు చెప్పిన రోజే ఇది ఆగుతాయి ఇవన్నీ. ఇది ఎంఎన్ రావు గారి మనోగతం. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ఓవర్ టు స్టూడియో.